మోడీ చెప్పినప్పుడు మోడీ కూడా చెప్పింది కదా బజ్జీలు అమ్ముకొని బతకొచ్చు. మరి అవన్నీ ఛాయ్లు, బజ్జీలు, పానీపూరీలు లేకపోతే చాట్ సెంటర్లు బతకాల్సినప్పుడు మరి ఇంత చదువులు ఎందుకు? ఈ నీట్ ఎగ్జామ్ ఎందుకు? దానికి అన్ని టెస్ట్ అన్ని రకాలుగా ఏంటిది ఒక చిన్న మన ఒంటి మీద చిన్న ఏది నూలు పోగు కూడా ఉండకుండా చెక్కింగ్లు చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఏం సాధిస్తున్నారు? పేపర్ లీకేజీలు ఆపుతున్నారా? అది ఆపట్లే. పేపర్ సెట్టింగ్ దగ్గర ప్రాబ్లం అయితే దాన్ని తీసుకొచ్చి నేను వచ్చేసి విమానాలలో పంపించిన అని చెప్తున్నారు. ఈ నిన్నటికి నిన్న కూడా ఒక మన తెలంగాణలో ఒక అమ్మాయి చనిపోయింది కదా ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. మీరు ఎక్కడ అరికడుతున్నారు? ఏ ఒక్క ప్రాబ్లం మీద ఇప్పటికీ బీజేపీ వచ్చి 13 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇప్పటిదాకా దేశ ప్రజలకేం చేసింది? దేశ యువతకేం చేసింది? అసలు నార్మల్గా వచ్చేసి అప్పులు ఏమన్నా తీర్చిందా? ఒక ఆయన మొన్న డిబేట్లో మాట్లాడతాడు, ఏంటిది అప్పుడు 50,000 లక్షల కోట్ల అప్పు ఉంటే దాన్ని డబల్ వడ్డీలు కట్టుకుంటా ఈరోజు 2,50,000 కోట్ల అప్పు చేసినాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. డబల్